దానికి నాతో ఆయా సహాయం మా మండల పాటించాలి కూడా ఆయా సహాయం కూడా మేము అతి త్వరలో మీకు మా ఎమ్మెల్యే సహాయంతో కూడా ఇక్కడ ఇదే స్కూల్ గ్రౌండ్ లో ఇక్కడ రూమ్స్ లో జిమ్ ఏర్పాటు చేపిస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన మన ఆర్గనైజింగ్ టీం చిట్టబోయిన మహేష్ అండ్ ఇడిగొండ సాయి వాళ్ళ టీంకి, కొలంపాక గ్రామ పెద్దలకి, ఎంపీ గారికి, మండల అధ్యక్షుడు గారికి, కొండరాజు వెంకటేశ్వర గారికి, మా ఐలన్న గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉంటే వచ్చిన అందరి పెద్దలకి, గ్రామ పెద్దలకి నా ఈ అవకాశం ఇచ్చి నాకు ప్రోత్సహించినందుకు కలుపుకోయి అందరు గ్రామ పెద్దలతో పెద్ద ఎత్తున జరపడానికి సిద్ధంగా ఉన్నా. ఆ అందరితో సహకారం ఉంటేనే సాధించడంతో ఏదైనా నేను ఒక్కడికి అంటే కాదు, నేను ఒక్కరిని కూడా చేయదలుచుకోలే. అందరి సహకారంతో అందరితో కొలనపాక అంటేనే క్రీడలకు పెట్టింది పేరు. ఈ రోజు కాదు, గత 40-50 ఏళ్ల నుండి క్రీడలు ఆడుతున్నారు. క్రికెట్ అనేది ఈ రోజులలో బాగా పాపులర్ అయిన క్రీడ. ఆ క్రీడలో భాగంగా నేను చూడడం తప్ప ఆడడం తెలియదు. అందుకనే నేను అవకాశం ఉన్నప్పుల్లా ఆడిపించడానికి నాకు సిద్ధంగా ఉన్నా. మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యువసేన ఆధ్వర్యంలో కొలనుపాక గ్రామంలో 33 జట్లతోటి గొప్పగా క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రీడాకారుల పక్షాన క్రీడలు మానసిక ఉల్లాసానికి కాకుండా శరీర దృఢత్వానికి కూడా ఉపయోగపడతాయి. దానికి సొంత నిధులతోటి ఇంత పెద్ద ఎత్తున అంటే సుమారుగా 10 రోజుల నుంచి శ్రమించి పనిచేసిన తమ్మినికి మేము క్రీడాకారుల సుమారుగా 333 మంది 33 టీంలు అంటే ఇంతమందితోనే ఆడించి ఇంతమందిని ప్రతిభను వెలికి తీసిన సంతోషాన్ని అభినందిస్తూనే ఇదే కార్యక్రమంలో కొలనుపాకలో జిమ్ కావాలని యువజన సంఘాలు యువత అందరూ కోరినందున ఇక్కడ ఉన్న మా మండల పార్టీ అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు గారు, ఎంపీపీ గారు, గౌరవ సంతోష్ గారు, అదే మాదిరిగా ముఖ్యులందరూ సోమిరెడ్డి గారు, విజేందర్ రెడ్డి గారు అందరూ ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అతి త్వరలో సంతోష్ గారి నాయకత్వంలో ఈ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని